వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రాష్ట్రంలో రాజకీయాలు అది భాష, మరీ ముఖ్యంగా భాష. ఇప్పుడు ఆ భాష విషయంలో చేసుకుంటున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శల విషయంలో ట్రాక్ తప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే ఏ రాజకీయాలనైతే తెలంగాణ ప్రజలు కానీ ప్రజానికం కానీ ఇటువంటి భూతు పురాణాలని తిట్ల వర్షాన్ని వద్దని భావించారో అది రెట్టింపైనట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో. ఒక రకంగా మున్సిపల్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది $1,000,000 క్వశ్చన్. ఎందుకంటే వేవ్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది, ఒక్కొక్క సెంటరు ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్గా కనిపిస్తుంది. మరి ఇవన్నీ కాకుండా కేవలం తిట్లతోటే ఓట్లు దండుకుందాము, ప్రతిపక్షాలను తిట్టి ఓట్లు సంపాదిద్దాము అని సీఎం రేవంత్ రెడ్డి గారి ఎత్తుగడ. ఇప్పుడు ఎంతకాలమైనా పిల్లి ఎంత మౌనంగా ఉన్నా, ఎంత సాఫ్ట్గా ఉన్నా ఒకే రూమ్లో బంధించి చితగ్గొట్టి టార్చర్ చేస్తే తిరగబడుతుంది. అది అది పిల్లి పులిలాగా మారుతుందంటారు. ఇప్పుడు సేమ్ ఒకప్పుడు తెలంగాణ మనకి బేసిక్‌గా జీన్స్‌లోనే ఉంటుంది. సహజంగానే మాట్లాడుతుంటేనే కొంత ఫ్లోలో వచ్చేస్తుంటుంది. కానీ ఆ ఫ్లో కూడా విచక్షణ ఉండి ప్రవర్తించారు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు స్థాయిని మరిచి, విచక్షణ మరిచి, ఇష్టం వచ్చినట్టుగా బూతులతో రెచ్చిపోతున్నారో, ఎవడికిరా జాతిపిత అని అంటున్నారో, ఇక సీన్ మారింది. ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నది బీఆర్ఎస్ పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. తాజాగా కేటీఆర్ గారి మాటలు వింటుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక పార్ చూసుకుందాం అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ తయారైనట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమన్నారు, దానికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఏమిచ్చారు ఒకసారి చూద్దాం. ఏం మాట్లాడుకుంటున్నారని విన్న సన్నాసులు ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా భూమి మీద ఉంటదా? ఇంతకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటాడా? పెళ్ళా మొగుడు ఫోన్లో మాట్లాడుకుంటే కూడా వాళ్ళ మాటలిని, సినిమా తారల మాటలిని, ప్రతిపక్ష నాయకుల మాటలిని, జర్నలిస్టులను జడ్జిలను కూడా బ్లాక్మెయిల్ చేసి మీరేమి దిగలేరు. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమి దిగలేడు. వాడు కింద పొట్టుడు, వాడికి మాత్రం పొట్టోనికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, రేపు మొక్కుకో మొక్కుకో, ఎన్ని దేవుళ్ళు ఉన్నా అన్ని దేవుళ్ళకి మొక్కుకో, తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టోడా నీకు గుర్తుందిరా, కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరా నువ్వు? నాకు అది అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటా లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ తింటున్నాడు. నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తకాలు ఎత్తుకపోయి దండుపాల దొంగలు వీళ్ళని చెప్పిన. దండుపాలెం దొంగన కొడుకులు పొట్టోడు పీకిందే ముందు 2 నెలలు, దాని కదా ఇంకా 10 పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందానికి భూపాలపాలు అమాయకం కొడుతున్నాయి. ఈ చింతపండు అవుతుందని తెలుసు నీకు. చూసారు కదా, ఇప్పటిదాకా చాలా వరకు ఓపికతో సహనంతో బీఆర్ఎస్ పార్టీ అన్నిటినీ కొంత పంటి కింద నొక్కి పట్టుకుంది. కానీ ఇక కేసీఆర్ గారికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తారాస్థాయికి తీసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి వ్యవహారం చూసిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఆ భాష చూసిన తర్వాత ఖచ్చితంగా కంట్రోల్ తప్పిందని అనుకోవాలి. కానీ కంట్రోల్ తప్పిందనడానికి కంటే ముందు ఎవరు కంట్రోల్ తప్పిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంట్రోల్ తప్పింది అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పదే పదే కంట్రోల్ తప్పుతున్నటువంటి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి భాషే కరెక్టు. అంటే ఏ భాషలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అదే భాషలో మాట్లాడితేనే దానికి ఫుల్ స్టాప్ పడుతుంది అని కేటీఆర్ గారు ఒక డెసిషన్కి వచ్చినట్టుగా మనకి ఆయన భాషను బట్టిన లేదంటే ఆయన స్పీచెస్ వింటే అర్థమవుతూ ఉంది. కేవలం ఒక్కసారి కేటీఆర్ గారు ఇవాళ తాజాగా మాట్లాడినటువంటి మాటల్లోనే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పోలీసు అధికారులపైన, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులపైన నోట్ చేసుకోండి మీ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సీఎం స్థాయి మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఆ సీఎం స్థాయిలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికే కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కనుక వస్తే నీకు ఉంటుంది అని ఆయన స్టైల్లో ఆయన రెచ్చిపోయారు. సో ఇదంతా వ్యవహారం చూస్తుంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ప్రతిపక్షాలను లేకుండా చేయటానికి, లేదంటే
కొనుగోలుకు తెరలేపటం, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపులకు తెరలేపటం, దాన్ని కూడా కప్పిపుచ్చుకోవటం. అంటే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఒకవైపు ఉంటే, దాన్ని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు పదే పదే అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీలని, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మిస్టేక్స్‌ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలుపుకోలేకుండా మోసం చేస్తున్నటువంటి విధానాలను బీఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా క్వెషన్ చేసి ప్రతిపక్ష పాత్రలో పోషిస్తా ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు ఇరుకాటంలో పెడుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి వాళ్ళని పర్సనల్ అటాకింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, మంత్రులైనా, సీఎం రేవంత్ రెడ్డి అయినా. పదే పదే అక్రమ సంబంధాలు అంటగట్టడం, పదే పదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి భార్యాభర్తల మధ్య సంభాషణలు విన్నారని టార్గెట్ చేయటం, పదే పదే బూతు పురాణం వల్లించటం, ఇటువంటి వ్యవహారాల్లో పర్సనల్ అటాకింగ్, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల గొడవలు, ఇంట్లో ఏం గొడవలు జరుగుతున్నాయో నిజమో కాదో తెలియనటువంటి ఆరోపణలు, ఇట్లా చిల్లర మల్లర ఆరోపణలు చేసి ఆఖరికి ఇప్పుడు తిరగబడుతున్నటువంటి సందర్భం. ప్రజలే కాదు, ప్రతిపక్ష పార్టీలు కూడా రేవంత్ రెడ్డి గారి మీద తిరగబడుతున్నటువంటి నేపథ్యం మనం ఈ స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుంది? మరి ఇంత హై పీక్స్‌లో వస్తున్నటువంటి రాజకీయ పరంపరను ఇదంతా మనం చూస్తున్న తర్వాత ప్రజలు ఎట్లా చూసే అవకాశం ఉంది? ఎందుకంటే ఒకప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి, బూతులు మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ బూతులు మాట్లాడినటువంటి సందర్భంగా ఆ రోజు ఇటువంటి బూతులు ఇంకా ఎంతకాలం తెలంగాణ రాజకీయాల్లో ప్రజలు గమనించాలని ఒక జర్నలిస్ట్ దొంతు రమేష్ అడిగినటువంటి ప్రశ్నకి, మీలాంటి వాళ్ళు మీడియా ఎంకరేజ్ చేస్తున్నంత కాలం, మీరు చూపెడుతున్నంత కాలం మా రాజకీయ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. మీ యొక్క జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ఒక ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన అనుకున్నదే తడవుగా అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులుగా ఉన్నటువంటి ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇద్దరినైతే ఒకరిని విచారణ చేసి పంపించేశారు. ఇద్దరిని స్పష్టంగా అరెస్టులు చేశారు. సో మరి ఆ రోజు ఇద్దరు అరెస్టులు చేసి సరిపోతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఏమి మాట్లాడుకోకుండా ఉంటే కూడా మరి మీరెట్లా బూతులు మాట్లాడుతున్నారు? మరి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అంటే పూటకో మాట, అవకాశవాద రాజకీయాలకి తెరలేపటం, ఇది పరిపాటిగా మారిపోయింది రేవంత్ రెడ్డి గారికి. ఒకప్పుడు సోనియా గాంధీ గారిని ఏ విధమైనటువంటి విమర్శలు చేశారో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత దేవత ఎలా అయిందో ఆయన చెప్పాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒపీనియన్‌కి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒపీనియన్‌కి ఆయనకే చెప్పాలి. ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు ఎవరెవరన్నా కాదన్నా తెలంగాణ తెచ్చింది కేసీఆరే అన్న రేవంత్ రెడ్డి ఇవాళ జాతిపిత ఎట్లయితాడో అంటాడు. అంటే ఆయన అధికారంలోకి రాక మునుపొకటి, పార్టీల్లో చేరక మునుపొకటి, పార్టీల్లో చేరినాక అధికారంలోకి వచ్చినాక ఒక మాట. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ ప్రజల ముందు ఆ గత అంటే ఒకప్పుడు సహజంగా మీడియాలో లైబ్రరీలు ఉండేవి. ఇప్పుడు యూట్యూబే ఒక పెద్ద లైబ్రరీగా ఉంది. ఎవరికి ఏం కావాలంటే ఎప్పుడు ఎలా మాట్లాడారో చూసుకోవాలనుకుంటే ఒక చిన్న 4 అక్షరాలు సెర్చ్ కొడితే వచ్చేస్తుంది. గూగుల్‌లో వస్తుంది, యూట్యూబ్‌లో వస్తుంది, ఏఐ ఇస్తది, గ్రోక్ ఇస్తది. ఇంత సోషల్ మీడియా, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పించుకునే పరిస్థితి లేరు. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంత అన్ని మాటలు మార్చాల్సినటువంటి సందర్భం ఉందనేది కూడా చెప్పాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఇంత పీక్స్‌కు రాజకీయాలను డ్రైవ్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీలకైనా, పొలిటికల్ నాయకులకైనా ప్రజలు ఎటువంటి సమాధానం చెప్తారు? మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి? మీ అభిప్రాయాలు నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.